నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ నాన్ వెజ్ లవర్స్కి ఫేవరెట్ అయిన చికెన్ లెగ్ పీసెస్ కర్రీ. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ కర్రీని చేయడానికి మనకి ఎలాంటి మసాలాలు నూరాల్సిన పని లేదు, జస్ట్ సింపుల్గా చేసేసుకోవచ్చు. మంచి గ్రేవీతో ఉంటుంది కాబట్టి మనకు రైస్, రోటీ, చపాతీ, ఇంకా దోశ ఇలా అన్నిట్లోకి కాంబినేషన్గా సూపర్గా సెట్ అయిపోతుంది. బిర్యానీలో లెగ్ పీస్ వస్తేనే హ్యాపీగా ఫీల్ అయిపోతాం, అలాంటిది మొత్తం లెగ్ పీసెస్తో కర్రీ అంటే సూపర్ కదా. ఇంకెందుకు ఆలస్యం, ఆ ఈజీ కుకింగ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. లెగ్ పీసెస్ కర్రీ కోసం నేను ఇక్కడ 9 లెగ్ పీసెస్ తీసుకున్నాను. వాటిని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు లెగ్ పీసెస్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ కారము, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, అలాగే 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా రబ్ చేస్తూ పీసెస్కి అన్నిటికీ వేసిన మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా నేను ఇక్కడే పట్టించేస్తున్నాను చికెన్కి. తర్వాత మనం కర్రీలో ఏం వేయనవసరం లేదు. ఇప్పుడు చికెన్కి చుట్టూ ఉన్న మసాలా అంతా తీసి చికెన్లో వేసి మ్యారినేషన్కి పక్కన పెట్టుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 2 టమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేశాను. 4-5 పచ్చిమిరపకాయలు కూడా స్లిట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే టమాటోస్ క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక పెద్ద కడాయిని పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, చెక్క వేసుకోవాలి. ఇలాచీని విడదీసేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది కర్రీలోకి. ఈ మసాలా దినుసుల్ని లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి. ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీసెస్కి ఆయిల్, ఆనియన్స్ ఇదంతా బాగా పట్టేలాగా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. ఇలా కలపడం వల్ల మనకి చికెన్ పీసెస్ అనేవి ఈవెన్గా రోస్ట్ అవుతాయి ఆయిల్లో. ఈ చికెన్ లెగ్ పీసెస్ అనేవి ఆయిల్లో మంచిగా రోస్ట్ అయినప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కర్రీలో. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5-6 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం నెమ్మదిగా చూస్తూ కలుపుకోవాలి, అప్పుడే మనకు చికెన్ పీసెస్ చెదిరిపోకుండా ఉంటాయి లెగ్ పీసెస్. 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5-6 నిమిషాలు ఫ్రై కానిస్తే మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. టమాటోస్ కూడా బాగా మగ్గిపోయినట్లుగా తెలుస్తుంది. చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అయినట్లుగా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనము ఒక 1/2 లీటర్ వాటరు మ్యారినేట్ చేసి పెట్టిన బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వాటర్ వేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న మసాలా అంతా వచ్చేస్తుంది కదా. వాటర్ వేసుకున్నాక ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడకనివ్వాలి చికెన్ని. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. చూస్తుంటే కొంచెం వాటరీగా అనిపిస్తుంది, కానీ మనకు మొత్తం కుక్ అయ్యేసరికి వాటర్ అంతా ఉండదు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. గరం మసాలా, కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది మనకి మూత పెట్టుకొని. ఆలోపు మనకు గ్రేవీ అంతా చాలా చిక్కగా అయిపోతుంది. చూసారా, 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా గ్రేవీ అంతా చిక్కబడిపోయింది. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది గ్రేవీ అనేది. అంతేనండి, సింపుల్గా మనం ఇంట్లోనే చికెన్ లెగ్ పీసెస్తో ఇలా కర్రీ చేసుకోవచ్చు. దీన్ని మనం రైస్తో, రోటీతో, చపాతీ ఇలా కావలసినట్టుగా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.